హలో అండి అందరికీ. మార్నింగ్ నేను ఒక క్వశ్చన్ వేశాను కదా, దానికి ఆన్సర్ చెప్పమని. కొంతమంది ఆన్సర్ చేశారు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరే రైట్ పెట్టారనమాట, మిగతా అందరూ రాంగ్ పెట్టారు. దానికి ఆన్సర్ వచ్చేసి తారండైక్ సిద్ధాంతం అవుతుంది. నేను ఎందుకు అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తున్న అబ్బాయికి నువ్వు ప్రతిరోజు స్కూల్కి వెళ్తే నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పడం వల్ల అబ్బాయి ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడు. అలా స్కూల్ అలవాటు చేసేసుకున్నాడు. ఇది ఏ సిద్ధాంతం అవుతుంది? శాస్త్రీయ, కార్యసాధక, తారండైక్ది, యత్నదోష, లేకపోతే పరిశీలన అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాను. చాలామంది కార్యసాధక అని చెప్పేసి పెట్టారు. స్కిన్నర్కి సంబంధించింది కార్యసాధక అన్నారు, కానీ కాదు, యత్నదోష పద్ధతి అనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలుక ఉంది కదా, ఈ ఎలుకకి బయట ఫుడ్ ఉంది అన్న విషయం తెలీదు. తను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరుగుతూ ఉన్నప్పుడు మీటర్ నొక్కినప్పుడు, ఆ స్విచ్ నొక్కినప్పుడు తనకు ఒక గుళిక పడుతుంది. ఓకే అని చెప్పేసి తింటుంది. మళ్ళీ దానికి ఆకలి వేసినప్పుడు మళ్ళీ అటు ఇటు తిరిగినప్పుడు ఆ మీటర్ నొక్కుతుంది, మళ్ళీ ఫుడ్ పడుతుంది. ఈ విషయం మీకు తెలుసు కదా. అంటే తనకి తెలియదు అనమాట. అంటే ఇక్కడ మనము మోటివేషన్ ఇవ్వడంలో, ఇక్కడ నేను మా బాబుకి నేను ముందే చెప్పేశాను అనమాట, నువ్వు రోజు స్కూల్కి వెళ్తే కనుక నేను నీకు ఫుడ్ ఇస్తానని. ఇక్కడ ఎలుకకి ఏంటంటే తెలియదు. అంటే ఒకవేళ మా బాబుకి నువ్వు ఈ వారం అంతా స్కూల్కి వెళ్ళావు కాబట్టి నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్తే అది కార్యసాధక అవుతుందన్నమాట. అట్లా కాకుండా ముందే నేను ఏం చేశాను, ఫుడ్ అది మోటివేషన్ అది చెప్పేశాను అనమాట, నీకు గిఫ్ట్ ఇస్తాను, నువ్వు స్కూల్కి వెళ్ళు అని చెప్పాను. కాబట్టి అది యత్నదోష పద్ధతి అవుతుంది. ఇక్కడ చూడండి, యత్నదోష పద్ధతి. ఇది కూడా బొమ్మ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ పిల్లి ఉంది కదా, పిల్లికి ఎదురుగా ఫుడ్ పెట్టారనమాట. ఇది పిల్లికి కనిపిస్తూ ఉంది కాబట్టి తను దానికోసం అని చెప్పేసి అంత ప్రయత్నాలు చేసి తర్వాత వాటిని నొక్కడం ద్వారా అది ఓపెన్ అయ్యి వచ్చేసి తింటుంది. మళ్ళీ సగం తినినాక మళ్ళీ లోపల పెడతారు. మళ్ళీ దానికి ఆకలి వేసినప్పుడు మళ్ళీ ఆ బటన్ నొక్కుతుంది. అట్లా చేస్తారనమాట. కాబట్టి పిల్లికి ఏంటంటే ఎదురుగా కనిపిస్తుంది, ఎలుకకు వచ్చేసి కనిపించదు అనమాట. కాబట్టి ముందే నేను చెప్పేశాను కాబట్టి అది యత్నదోష పద్ధతి అవుతుంది. అలా కాకుండా ఆ వారం అంతా వెళ్ళావు కాబట్టి నీకు ఇచ్చాను అని అంటే అది కార్యసాధక అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఓకేనా? బాయ్.